హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈ రోజు రెసిపీ మటన్ కర్రీలా ఉండే మిల్ మేకర్ కర్రీ. ఇంట్లో వెజిటబుల్స్ ఏవీ లేనప్పుడు టేస్టీగా చేసుకునే స్పైసీ అండ్ స్పెషల్ కర్రీ రెసిపీ. ముందుగా ఒక బౌల్లో నీళ్లు పోసి మరిగిన తరువాత ఒక కప్పు మిల్ మేకర్ వేసుకుని 5 నుండి 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. సైజు కొద్దిగా పెరిగి మెత్తబడిన తరువాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చల్లారిన తరువాత బాగా పిండి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దీనిలో 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకుందాం. సోయా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నా. దీనిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 30 నిమిషాల తరువాత ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ నూనె వేసి దీనిలో 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకుందాం. దీనిలో 3 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించి 1 పచ్చిమిరపకాయని కూడా బాగా తరిగి వేసుకుందాం. వేగిన తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుందాం. సోయా చంక్స్ మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించి చూసుకుని వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న సోయా చంక్స్ కూడా వేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. దీనిని 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు ఉడకనిద్దాం. దీనిలో 3 టేబుల్ స్పూన్ నువ్వుల పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్. జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయిన తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా అన్నం ఆర్ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.